లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. లాస్ట్ టైం మరి ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం టమాటో క్రాప్కి అగ్రి యూమిక్, అగ్రి 82, అగ్రి మాసు ఇవ్వడం జరిగింది. పూత దశలో ఉన్నప్పుడు ఇచ్చామండి. మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. మరి దాని తాలూకా ప్రతిఫలం ఆల్రెడీ అంటే పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మన అగ్రికల్చర్ ల్యాండ్స్లోకి రావడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఇంకా ఎండింగ్ క్రాప్కి మరి వేరీ సేల్స్ చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా. కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా. మరి ఏ క్రాప్కు అన్నా అది పండ్ల తోటలకు కానీ, కాయగూరలకు కానీ, ఆకుకూరలకు కానీ, లేదంటే దుంపకూరలకు కానీ, లేదా జీడిమావుడికి కానీ, దేనికైనా సరే మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అగ్రి యూమిక్ ఏదైతే పంట గ్రోత్కి కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చడానికి, పంటకి గ్రోత్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే భూమిలోకి అయితే కనుక మరి గ్రాన్యువల్స్ చేయొచ్చు. అలాగే ప్రతి దాంట్లో కూడా అగ్రి 82 అనేది కంపల్సరీ మిక్స్ చేయాలి. భూమిలో అయినా లేదా నీరులో అయినా లేదనుకుంటే స్ప్రే చేసినా ప్రతి దాంట్లో కూడా 82 మిక్స్ చేయండి. అలాగే ఒకవేళ పంట మనకి ఒకవేళ పూత వచ్చే దశ ఉంటే కనుక పూత దశలో కంపల్సరీ స్ప్రే చేయాల్సింది ఏంటంటే అగ్రి మాసు. అలా చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేవి వస్తాయి. రైతుల కళల్లో మంచి ఆనందం చూడొచ్చు. మన మంచి చూడండి, మంచి రైతు ఉన్నాడు, చాలా అద్భుతమైనటువంటి పంటలు పండిస్తాడు. ఈయన పేరు కరి సత్యబాబు అన్నమాట. మరి ఈయన లాస్ట్ టైం చెప్పినట్టు చేయకపోయినప్పటికీ కూడా మరి రిజల్ట్ అయితే బాగానే తీసుకొచ్చాడు. మరి నెక్స్ట్ టైం ఏమని చెప్తున్నాడంటే రైతు మిగతా పంటలు తనకి ఆల్రెడీ జీడిమావిడి ఉన్నది, దాంతోపాటుగా మరి కౌలు ఎక్కువ భూములు తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే పండించి మార్కెట్లోకి వెళ్ళి సేల్ చేస్తుంటాడు. మరి చాలా కష్టజీవి అని చెప్పొచ్చండి రైతు కరి సత్యబాబు ఈయన పేరు. మరి చీటుకొత్తూరు, తుని దగ్గర ఉన్నటువంటి చీటుకొత్తూరు, రాబాక, మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా చాలా పెద్ద రైతు అని చెప్పవచ్చు అన్నమాట. ఈయన మరి చాలా కష్టపడి మరి జీడిమావులు పండిస్తుంటాడు, కాయగూరలు పండిస్తాడు, ఆకుకూరలు పండిస్తాడు, అన్ని రకాల పంటల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. మరి చదువుకోలేదండి, కానీ వ్యవసాయం అద్భుతంగా చేయగలడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకొని మంచి రిజల్ట్లు, మంచి ఫలితాలు రైతులకు ఇప్పించవచ్చు. మరి ఇప్పుడు ప్రజెంట్ మేము మళ్ళీ వేరే టమోటా తోట వేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మిగిలిన ఏవైతే ఉన్నాయో పూత దశలకి వచ్చే పరిస్థితిలో ఉంది పంట. మరి దానికి కొట్టడానికి మేము వెళ్తున్నాము. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అనండి ఆల్. విష్ యూ ఆల్ అందరికీ.